93 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో అతి దారుణమైన ఫేక్ కలెక్షన్ పోస్టర్ గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అది 2009వ సంవత్సరం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మగధీర చిత్రం రిలీజ్ అయి 80 కోట్ల రూపాయలకు పైగా ప్రపంచవ్యాప్త షేర్ కలెక్షన్స్తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సందర్భం. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. చిరంజీవి గారి నంబర్ 1 స్థానాన్ని ఆక్యుపై చేయాలంటే డెఫినెట్గా మగధీర కలెక్షన్స్ను కొట్టి తేరాల్సిందే అనే చేదు నిజాన్ని ప్రిన్స్ మహేష్ బాబు గారు గ్రహించారు. అయితే జెన్యూన్గా అయితే మగధీర కలెక్షన్స్ కొట్టలేమనే నగ్న సత్యం మహేష్ బాబు గారికి తెలుసు. అందుకే అతి దారుణమైన ఫేక్ కలెక్షన్స్తో దూకుడు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూడండి. మొదటి వారం దూకుడు 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని మెన్షన్ చేశారు. కానీ వాస్తవంగా దూకుడు మొదటి వారం కేవలం 20 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. 12 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. అంటే ఒరిజినల్ గ్రాస్ కలెక్షన్స్ కంటే 2.5 రెట్లు ఎక్కువగా గ్రాస్ కలెక్షన్స్ వేశారన్నమాట. అయినప్పటికీ సినిమాను ఇండస్ట్రీ హిట్గా ఎవరు కూడా అంగీకరించలేదు. చివరకు ఆ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా మాత్రమే నిలిచింది. సరిగ్గా దూకుడు సినిమా రిలీజ్ అయిన 10 రోజులకు ఒక మహా విచిత్రం జరిగింది. అదేమిటంటే దూకుడు సినిమాకు ఫేక్ కలెక్షన్స్ వేసుకోగలిగింది నేను మాత్రం వేసుకోలేనా అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావించారు. అంతే, ఇక్కడ కనబడుతున్న ఊసరవెల్లి ఫేక్ కలెక్షన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇక్కడ మెన్షన్ చేసిన గ్రాస్ ప్రకారం ఊసరవెల్లి మొదటి వారం 56 కోట్ల 46 లక్షలు వసూలు చేసింది. ఇది ఖచ్చితంగా 93 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో కనీ విని ఎరుగని ఫేక్ చరిత్ర. ఎందుకంటే ఆనాటి బాక్సాఫీసు లెక్కల ప్రకారం ఫ్లాప్ చిత్రంగా ముద్రపడ్డ ఊసరవెల్లి మొదటి రోజు సాధించిన గ్రాస్ కలెక్షన్స్ కేవలం 15 కోట్లు మాత్రమే, షేర్ కేవలం 8 కోట్లు మాత్రమే. అంటే ఊసరవెల్లి మొదటి రోజు ఒరిజినల్ గ్రాస్ కంటే 4 రెట్లు ఎక్కువగా ఫేక్ కలెక్షన్స్ చూపించారన్నమాట. ఈ ఫేక్ కలెక్షన్ పోస్టర్ చరిత్రలో ఎంత దారుణంగా నిలిచిపోయిందంటే ఊసరవెల్లి చిత్రం రిలీజ్ అయిన తర్వాత మరి ఏ ఇతర అగ్ర హీరో కూడా ఈ స్థాయి ఫేక్ కలెక్షన్స్ వేసుకోలేదు. ఎవరో ఎందుకు, ఎన్టీఆర్ గారు కూడా ఎంతో నిజాయితీగా ఇటీవల రిలీజ్ అయిన దేవర చిత్రం కేవలం 350 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినప్పటికీ 509 కోట్ల రూపాయలు మాత్రమే ఫైనల్ గ్రాస్ వేసుకున్నారు. ఊసరవెల్లిలా 4 రెట్లు ఎక్కువగా ఫేక్ చేయలేదు, కేవలం 2 రెట్ల కంటే తక్కువగానే ఫేక్ చేశారు. ఎన్టీఆర్ గారిలో భారీ మార్పు వచ్చిందని సినీ అభిమానులు అందరూ కూడా ఒప్పుకుంటున్నారు.